వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. పునరుద్ధరించిన బేగంపేట రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బేగంపేట స్టేషన్ లో త్వరలో పనిచేయబోయేది పూర్తిగా మహిళలే కావడం విశేషమన్నారు. ఇది మహిళా సాధికారికతకు చిహ్నంగా నిలుస్తుందని చెప్పారు. పురాతనంగా ఉన్న బేగంపేట స్టేషన్ ను ఆధునీకరించి ప్రజలకు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ అనుభవం కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఒక ఆధునికమైనటువంటి ఒక నూతన రైల్వే స్టేషన్ ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది, కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ ను నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా మహిళలు ఉండబోతా ఉన్నారు. సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ వరకు, టికెట్ కౌంటర్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఇక్కడ మహిళలే ఈ బేగంపేట రైల్వే స్టేషన్ లో మొత్తము ప్రజలకు సేవ చేయబోతా ఉన్నారు. ఇలాంటి రైల్వే స్టేషన్ రాజమాత అహల్యాబాయి 300వ జన్మదినోత్సవం రోజు ప్రారంభించుకోవడము ఈరోజు మహిళలకు గర్వ కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాదు మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి 3 రైల్వే స్టేషన్లు పూర్తయిపోయాయి. వచ్చే సంవత్సరం లోపల 2026లో తెలంగాణలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఇదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లు కూడా స్థానిక సాంస్కృతిక మరి వారసత్వం ప్రతిబింబించే విధంగా ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతా ఉన్నాము. అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఒంగోలు మహానాడులో టీడీపీ నేత జనార్దన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై విమర్శలు గుప్పించిన జనార్దన్ గతంలో చేసిన తప్పులను మర్చి ఇప్పుడు మరో పార్టీ అంటూ జనసేనలో చేరారని ఎద్దేవా చేశారు. ఒకరోజు ఎమ్మెల్సీగా, మరో రోజు 4 జిల్లాల ఇన్ఛార్జిగా వేషాలు వేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ స్థాయికి ఎదుగుతుండగా కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారన్నారు. మహానాడులో జనసేనపై చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇద్దరు కూటమి భాగస్వామ్యుల మధ్య ఈ విమర్శలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఎర్ర విడితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించే వాళ్ళ ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించారు. మన సీనియర్లు మనవాళ్ళు ఇద్దరు కొన్ని మహిళలను కొట్టించారు. మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఉరకనే పోవు. పాత రోజులంతా వచ్చే జన్మ అనేవాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనుభవించుకోవాల్సిందే. కాబట్టి జగన్ గారు చేసిన పాపాలకి తల్లి పక్కెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు పక్కెళ్ళిపోయింది. నువ్వు ఉండేవాడు ఒకడివి. అదొకటి మినిమము. డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనం ఇస్తున్నాం. డబ్బులు ఎంతవరకు కావాలో, ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి.
నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు ఇవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని 436 గనులపై హక్కులన్నింటినీ ఏపీఎండీసీకి బదిలించి వాటి విలువ 1.98 లక్షల కోట్లుగా లెక్కగట్టిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని తాకట్టు పెట్టి 9,000 కోట్ల అప్పు తెస్తోందని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది రాజ్యాంగంలోని 293 ప్రకారం పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని అన్నారు. ప్రజల సహజ వనరులను మోసపూరితంగా తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో తాము మౌనంగా ఉండబోమని, ప్రజల ప్రయోజనాల కోసం గట్టి పోరాటం చేస్తామని జగన్ హెచ్చరించారు. రాష్ట్ర ఆస్తులపై రాజకీయ లబ్ధి కోసం చేయబడుతున్న చర్యలను తిప్పికొడతామని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండీసీ సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండదు. ఇది చట్టరీత్యా నేరం. 293(1) very clearly, Constitution 293(1) clearly says, subject to the provisions of this act, the executive power of a state extends to borrow within the territory of India upon the security of the consolidated fund of the state within such limits, if any, as may from time to time to be fixed by the legislature of such state by law, and to the giving of guarantees within such limits, if any, as may be so fixed. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఎక్స్క్లూసివ్ అథారిటీ ఉంటుంది. అంతేకాదు ఏపీఎండీసీ భవిష్యత్తును కూడా చంద్రబాబు నాయుడు గారు అంధకారమయం చేస్తా ఉన్నారు. ఏకంగా ఏపీఎండీసీని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులను డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండీసీని శాశ్వతంగా కూడా అప్పుల ఊపులేక నెట్టే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి కూడా చేస్తా ఉన్నారు. మన ప్రైవేట్ మైన్స్ మీద, మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషీ ఇస్తా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ వాళ్లకు ఒకటే పని ఉంది, కమిషన్లు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 30% కమిషన్ లేకుండా ఫైళ్లు కదలడం లేదు అని విమర్శించారు. ప్రజల దృష్టిని ఈ అవినీతి నుంచి మళ్లించేందుకే కమిషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కంటే కమిషన్లే ముఖ్యం అయిన ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. కమిటీలు, నోటీసులు, దర్యాప్తుల పేరుతో అసలైన సమస్యల నుంచి తప్పించుకునే కుట్ర జరుగుతోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు అవినీతే అసలైన గుర్తింపు అని కేటీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతంగా రాజకీయంగా సంచలనంగా మారాయి. హిమాలయాలకు ఏమైనా ఆకుపసరు దాగొచ్చిండ్రేమో, గట్లనే ఏమైనా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకుంటాను. మరి సంవత్సరం బాయ్, ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో 6 నెలలు అయిపోయాయి. ఏమాయా మరి అంటే కడుపు కట్టుకోలేదా, కడుపు ఆగుతలేదా? తినుడే తినుడు, కమిషన్లే కమిషన్. అందుకే 40,000 కోట్లన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కార్డుకి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు. క్యాబినెట్ కార్డుకి వచ్చేవరకు అందులో మళ్ళీ ఒక 9,000 కోట్లు ఎగిరిపోయింది. మొదలు 49,500 ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు, మళ్ళీ తెల్లాడి మాటికే ముఖ్యమంత్రి 40,000 కోట్లు అన్నాడు, 9,000 ఎగిరిపోయింది. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చేవరకు ఇంకో 9,000 ఎగిరిపోయింది, 31,000 కోట్లు అన్నారు. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్, అసెంబ్లీకి వచ్చేవరకు 26,000 కోట్లు అన్నారు. అంటే ఏడ స్టార్ట్ అయింది కథ 49,500 కేంచి 40,000 కేంచి 31,000 కేంచి 26,000 వచ్చింది. కొన్ని అదాన్ని ఇస్తారేమో అనుకున్నాం. ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు సావు కబురు చల్లగా చెప్పిండు. మళ్ళీ బ్యాంకులో మీటింగ్ పెట్టిండు. బ్యాంకులో మీటింగ్లో మనకు అర్థం కావద్దని ఇంగ్లీష్లో మాట్లాడిండు. కానీ మనకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కదా, అందులో మాట్లాడిండు. మేము మీకు పైసలు ఇచ్చినాం, కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో 11-12,000 కోట్లే పడ్డాయి. ఇంకా మిగతా ఇప్పుడు వేయాలి, మనం ఇంకో 2-3,000 కోట్లు వేయాలి చెప్పి ఆయనతో చేతులు దులుపుకున్నారు. కథ మొదలైంది 49,000 కాడ, ఆఖరికి ముగిసింది 11-12,000 కోట్ల కాడ. మన ఊళ్ళో సామెత చెప్తారు,
చారాన కోడికి బారాన మసాలా, ఇది కరెక్ట్ సూట్ అవుతుంది దాన్ని. ఇచ్చింది చారాన వంతు, కానీ దానికి బిల్డప్ ఊరూర ఫ్లెక్సీలు, ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి ఫోటోలు, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు. నిన్న మొన్న పోతుంటే నేను నల్గొండ పోయినా, నిన్న పెళ్ళికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు. నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలు నేరా అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క. ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు. పేరేమో మిస్ వరల్డ్, చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నారు కదా. నేను నాకు తెలియక అడుగుతా, రాష్ట్రంలో ఒక దిక్కు 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపల నుంచి 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నారు. సౌరగిరి జల వికాసం పథకం ద్వారా 6,70,000 ఎకరాల పోడు భూములు సస్యశ్యామలంగా మారాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని పోడు భూములకు నీటి సాధన అందించడంలో అటవీ ప్రాంతాల్లో జీవనోపాధికి మార్గం ఏర్పడిందన్నారు. సౌర పంపుల ద్వారా సాగునీరు అందిస్తూ రైతుల సాగు సామర్థ్యాన్ని పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ పథకం రైతులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ అభివృద్ధికి ఇదో గొప్ప కార్యక్రమని అభివర్ణించారు. ప్రభుత్వ సంకల్పంతో గిరిజనులు స్థిర జీవనానికి అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఇందిరా సోలార్ గిరి జల వికాసం with nearing about 12,600 crores. This scheme. ఈ 12,600 crores రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి 6,70,000 ఎకరాలకి పూర్తిగా సోలార్ పంప్ సెట్స్ ఇచ్చి, సోలార్ పంప్ సెట్స్ ద్వారా వాళ్ళకి ల్యాండ్ వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు పారించే కార్యక్రమం ఒకటి, హార్టికల్చర్ ద్వారా ప్లాంటేషన్ ఇవ్వటం, అట్లాగే మిగతా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వమే అడవిల్లో ఉన్నటువంటి అనాదిగా ఇబ్బంది పడుతున్న అడవి బిడ్డలు మన గిరిజన కుటుంబాలకి 6,70,000 ఎకరాలకి టార్గెట్ గా పెట్టుకొని మేము ముందుకెళ్తాము. సో దీంట్లో కూడా మీరు ముందుకు వచ్చేసి పెద్ద ఎత్తున చేయగలిగితే నథింగ్ లైక్ యు ఆర్ చేంజింగ్ ది టోటల్ ఫేస్ ఆఫ్ ది ట్రైబల్ కమ్యూనిటీ స్టేట్ విచ్ దే హావ్ బీన్ డ్రీమింగ్ టు లివ్ రెస్పెక్టబుల్లీ, విచ్ వి ఆర్ ట్రైంగ్ టు ఎక్స్టెండ్ ఆల్ అవర్ కాపరేషన్. అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘం మీ అందరికీ తెలిసి వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఐకేపీ. మేము గతంలో ఒక 20,000 crores టార్గెట్ పెట్టుకొని పోయాం, దాన్ని దాటాం 21,000 crores కూడా చేసాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1,00,000 కోట్ల పైబడి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, లక్ష్యం. సేఫ్ లెండింగ్ మీకు కూడా రికవరీ కూడా చాలా బాగుంది దాంట్లో. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా తిరిగి రావడానికి సేఫ్గా ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లెండింగ్ కూడా పెద్ద ఎత్తున చేయవలసిందిగా కోరుతా ఉన్నా. వాళ్ళకు రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి మార్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారికి అందిస్తాం. ఉదాహరణకి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ఆర్టీసీతో తయారు చేసేటట్టు కానీ, లేకపోతే సోలార్ సంబంధించినటువంటి పవర్ సెక్టార్లో ఎనర్జీతో ఎంఓఐ చేపించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 1 megawatt 2 megawatts పవర్ ప్లాంట్స్ వాళ్లే పెట్టి. హైదరాబాద్ సరూర్ నగర్ లోని 122 ఏళ్ల పురాతన హెరిటేజ్ భవనం విక్టోరియా హోమ్ లో 107 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు వీరికి ఘన స్వాగతం పలికారు. భారత సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆటలతో సంస్కృతితో నిర్వహించిన కార్యక్రమంలో మిస్ వరల్డ్ బాంబులు మమేకమయ్యారు. విక్టోరియా హోమ్ భవన నిర్మాణ శైలిని చూసి అందరూ అబ్బురపడ్డారు. వారసత్వ ప్రాముఖ్యత కలిగిన ఈ భవనాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆసక్తిగా సందర్శించారు. ఈ సందర్శన ద్వారా తెలంగాణ సంస్కృతి చరిత్రపై ఓ వెలుగు పడిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హరహర వీరములు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ విజయవాడలో సందడి చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమెకు అభిమానులు విశేషంగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన నిధి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం తన కెరీర్ లో ఒక ప్రత్యేకత అనుభవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, అతడి డెడికేషన్ ఆకట్టుకుందన్నారు. విజయవాడ భక్తి సంస్కృతి తాను ఎంతగానో ఇష్టపడతానని తెలిపారు. హరహర వీరములు సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని నిధి అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అభిమానులతో ఫోటోలు దిగుతూ చిరునవ్వులు పంచిన నిధి విజయవాడలో అభిమానుల మనసు దోచుకున్నారు. So I always wear earrings. No, I like Indian. Even in jewelry, I think naku favorite is temple jewelry. So Indian sari, temple jewelry, traditional naku chala ishtam. రిలీజ్ అవుతుంది June 12. షూటింగ్ అయిపోయింది. Very good, very inspiring. I'm a very big fan of Pawan Kalyan sir, so I feel very grateful. I always say naku ee adrushtam dorkindi, to work with sir, that too in such a nice and beautiful and period film. So once in a lifetime opportunity. Next Prabhat garto movie rabotundi, so aa details ever. Very excited. Shooting కొంచెం ఉంది బ్యాలెన్స్, సో ఫినిష్ చేస్తాను అండ్ త్వరగా రిలీజ్ చేస్తాను. హరియర్ వీరమల్లు అండ్ రాజా సాబ్. నాట్ యెట్, మేబీ ఇన్ ద ఫ్యూచర్. మేడం, ఇప్పుడు మీరు దేవి శ్రేష్ఠ జ్యువెలర్స్ మొత్తం చూశారు కదా, మీకు ఏ ఆస్పెక్ట్ బాగా నచ్చింది? నాకు ఈ చైన్ చాలా నచ్చింది బికాస్ టెంపుల్ జ్యువెలరీ ఉంది. సో ఆల్వేస్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇస్ విత్ యూ వెన్ యూ వెరీ టెంపుల్ జ్యువెలరీ. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇక్కడే తీసుకుంటారు. నాకు ఇస్తాను, సెల్ఫ్ గిఫ్టింగ్ చేస్తాను. తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? For Telugu audience is my favorite audience. I always say, even though I started my career with a Hindi film, I'm a Telugu actress. So very happy and I'm very proud to be a Telugu actress. And it's all because of the love and the films. So I love Telugu, I love films. మీకోసం టెంపుల్ కూడా కట్టారు ఆడియన్స్, సో ఎలా ఫీల్ అవుతుంటారు అలాంటి? అది ఒక ఇట్స్ లైక్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. ఐ థింక్ వ్యాలంటైన్స్ డే కట్టారు. సో వెరీ హ్యాపీ, స్వీట్ జెస్చర్. తెలుగు ఇండస్ట్రీలో మీకు నచ్చిన ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ సార్ అండ్ సార్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యూనిక్ అల్లు అర్జున్ సార్. మేడం, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని పేర్కొన్న హోంమంత్రి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి జరగలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాయకరావుపేటలో అభివృద్ధి, సంక్షేమం రెండూ వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల మద్దతుతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. తర్వాత నగిపల్లి మండలం ప్రగతి శివగండి కంకాడ 516 మెజార్టీ అభివృద్ధిలో
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్పేట, దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. వర్షానికి మానవ చేతన గందరగోళానికి గురైంది. జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్ శాఖలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు వర్షం కారణంగా వృక్షాలు నేలకొరిగిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మౌలిక వస్తువులు, రహదారులు, డ్రైనేజ్, విద్యుత్, ప్రజా రవాణా వ్యవస్థలో మార్పులు అవసరమని చర్చించారు. పాత బస్తీలో అభివృద్ధి పనులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమర్థవంతంగా కార్యాచరణ రూపొందించాలని బట్టి సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఓల్డ్ సిటీ కీలక భాగమని, సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నామని తెలిపారు. ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు.